నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు డాక్టర్ కీర్తిలత గౌడ్ గారు ఉన్నారు. ఇప్పుడు కేటీఆర్ ఏమో ఈ ఫార్ములా రేస్ కేసుని లొట్టపీసు కేసు, అదేవిధంగా లొట్టపీసు ముఖ్యమంత్రి అని చెప్తున్నారు. మరి లొట్టపీసు ముఖ్యమంత్రిని చూసి కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారంటే ఏం చెప్తారు? భయపడడమా? భయపడడం అనేది బీఆర్ఎస్ చరిత్రలోనే లేదు. రామన్నకు అస్సలు తెలీదు. బీఆర్ఎస్ కార్యకర్తలే భయపడాడు. అలాంటిది మా అందరి నాయకుడు, మా యువ నాయకుడు రామన్న గారు ఎందుకు భయపడతారు? అది జస్ట్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. భయపడే నాయకుడు అయితే ఏసీబీ ఆఫీస్కి మొన్న ఎందుకు వెళ్ళారు, ఇవాళ ఎందుకు వెళ్ళారు? భయపడే నాయకులు కాదు. తప్పు చేయలేదు, మేమే తప్పు చేయనప్పుడు మేము దేనికి భయపడాల్సిన అవసరం లేదని ప్రెస్ ముఖత అందరికీ చెప్పాడు. ఇంకా భయం ఎక్కడదండి? బ్లడ్లో లేదంటారా? బ్లడ్డే లేదు అంటే బీఆర్ఎస్ చరిత్రలోనే లేదు భయం. భయపడితే ఈరోజు తెలంగాణ వచ్చేదా? భయపడితే తెలంగాణ సాధించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధి చేసుకునే వాళ్ళం కాదు. భయపడలేదు కాబట్టే ప్రాణాలకి తెగించి మరి తెలంగాణ సాధించుకున్నాం. ఈరోజు తెలంగాణని ఎంతో అభివృద్ధి చేసుకున్నాం. భయం అనేది మా చరిత్రలో లేదు, రాదు కూడా. ఏదో పైపోయినట్లు మాట్లాడుతున్నారు కానీ లోపల భయంగా ఉంది. కేటీఆర్ జైలుకి వెళ్తారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. అంటే జైలుకి వెళ్ళినంత మాత్రాన తప్పు చేసిన వాళ్ళు ఎవరు అవ్వరు. ఇప్పుడు అధికారం చేతిలో ఉండి అనవసరమైన ఆరోపణలు చేసి వాళ్ళు ఏదో ఇది చేసి తీసుకెళ్ళినంత మాత్రాన, జైలుకి వెళ్ళినంత మాత్రాన తప్పు చేసిన వాళ్ళు ఎవరు భయపడడం కాదు. అది కేవలం చట్టానికి, న్యాయానికి, రాజ్యాంగానికి గౌరవం ఇచ్చి మాకు విఘ్నత ఉంది కాబట్టి వాటికి మేము విలువనిచ్చి మాత్రమే అన్నింటికీ అటెండ్ అయ్యి మేము ఎలా మళ్ళీ మా రాజ్యాంగంలో ఉన్న మా హక్కుల్ని ఎలా ఉపయోగించుకోవాలి, మేము ఎలా కడిగిన ముత్యంలాగా మేము ఎలాంటి అవినీతి చేయలేదు అని నిరూపించుకొని ఎట్లా బయటికి రావాలి అనేది మన రాజ్యాంగం మనకి ఇచ్చింది. కాబట్టి డెఫినెట్గా మేము ఆ దారిలో వెళ్తాము. ఏదో అరెస్ట్ చేస్తున్నారని భయపడే అవసరం లేదు. ఎందుకంటే రామన్న గారు నిన్న కూడా భవన్లో మీ అందరి సాక్షిగా, ప్రెస్ సాక్షిగా, మా అందరి సాక్షిగా చెప్పారు, ప్రజలందరికీ చెప్పారు, నేనే తప్పు చేయలేదు, నేను దేనికి భయపడట్లేదు, మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. కార్యకర్తలందరూ, నేను కూడా ఉద్యమం చేసిన ఒక కార్యకర్తని, మన 60 లక్షల మంది కుటుంబానికి ధైర్యం చెప్పి వెళ్ళారు. నేనే తప్పు చేయలేదు, మళ్ళీ కడిగిన ముత్యంలో వాళ్ళు ఎలాంటి ఇబ్బందికి గురి చేసినా మేము మళ్ళీ బయటికి వస్తాను అని చెప్పేసి చాలా మాకందరికీ ధైర్యం చెప్పి వెళ్ళారు. అలాగే వస్తారు రామన్న. భయం లేకుంటే లాయర్ ఎందుకు? లాయర్ ఉంటేనే కేటీఆర్ అవినీతి విచారణకు వెళ్తారు. లాయర్ ఎందుకు అని అడిగే రైట్ ఎవరికి లేదు. లాయర్ ఎందుకు అని అడిగే రైట్ ఎవరికి ఉంది? రాజ్యాంగంలో మా హక్కు అది. పౌరులుగా మాకున్న హక్కుని మాత్రమే మేము అడిగాం తప్ప భయం కాదు. డెఫినెట్గా ఎలా ఉంటుందంటే ఏ కేసులోనైనా, ఒక ఈ కేసు అనే కాదు, అది ఎవరి కేసులోనైనా ఇప్పుడు ఒక కేసు అంటూ ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళిందంటే ఒక న్యాయస్థానం ఎందుకుంది? న్యాయస్థానంలో ఒక జడ్జి కూర్చుంటారు, మిగిలిన లాయర్లందరూ ఉంటారు, అక్కడ ఒక విచారణ జరుగుతుంది. ఎందుకుంది? రాజ్యాంగం ఎందుకు ఇదంతా పొందుపరిచింది? కేవలం అది ఏంటి అక్కడ నిరూపణ కావడానికే. మాకు తప్పకుండా మేము ఆ హక్కుని ఉపయోగించుకొని మేము ఏంటి అని నిరూపించుకొని డెఫినెట్గా వస్తాము. అలా లాయర్ని తీసుకెళ్ళినంత మాత్రాన భయమని కాదు, మన హక్కుని మనం ఉపయోగించుకోవడం అంతే. కేటీఆర్ కోసం బ్యారక్ సిద్ధమైంది, స్టిక్కర్ లేబుల్ కూడా సిద్ధమైందని చెప్తున్నారు. ఏం సిద్ధమైందని చెప్పినా ప్రజలందరికీ, మన తెలంగాణ ప్రజలందరికీ ఆ విచక్షణ ఉంది. చాలా అప్రమత్తంగా ఉన్నారు. మేము ఎలాంటి మాటలకి, ఎలాంటి అబద్ధపు హామీలకి, ఎలాంటి దీనికి మేము మోసపోయాము, అసలు మేము ఎంత గోసపడుతున్నాము. అప్పుడు కేసీఆర్ గారు చెప్పారు, బాపు కేసీఆర్ గారు, మోసపోకండి, గోసపడతారు అని చెప్పిండ్రు. ఖచ్చితంగా 1 ఇయర్ గడవక ముందే ప్రతి ఒక్కరి మనసులో, మైండ్లో మేము మోసపోయాము, గోసపడుతున్నామని గగ్గోలు పెడుతున్నారు ప్రతి ఒక్క సబ్బండ వర్గాలు కూడా. ఒక వీళ్ళు వాళ్ళు అనే కాదు, చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు కూడా మేము తప్పు చేసినామని లెంపలేసుకుంటున్నారు. మేము తెలంగాణ ప్రభుత్వాన్ని పోగొట్టుకొని, కేసీఆర్ గారిని పోగొట్టుకొని, కేటీఆర్ గారిని పోగొట్టుకొని, అంటే ప్రభుత్వాన్ని మేము ఓడించి మేము చాలా పెద్ద తప్పు చేశామని ఈరోజు చెంపలేసుకుంటున్నారు. ఈ క్షణం ఎన్నికలు వచ్చినా 100కు పైగా సీట్లతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా మళ్ళీ అది ప్రజల్లో వచ్చింది. ఆ మార్పు, నువ్వు ఏదైతే మార్పు అని వాళ్ళని మాయ చేశావో ఆ మార్పు 1 ఇయర్లోనే, అంటే ఒక ముఖ్యమంత్రి మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, మన రాజ్యాంగం రాసుకున్నప్పటి నుంచి, మనకి ఈ ఎన్నికలు పెట్టుకొని ముఖ్యమంత్రులు గెలిచినప్పటి నుంచి చరిత్రలోనే ఇప్పటి వరకు కూడా ఇన్ని తిట్లు తిన్న ముఖ్యమంత్రి, ఇన్ని అబద్ధపు హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి, ఇలాంటి ఇక మాటలలో మంచి పద్ధతి కాదు కానీ అలాంటి ముఖ్యమంత్రిని ఇంతవరకు ఉండడు. అన్ని మోసాలు చేసిన ముఖ్యమంత్రి లేడు, అన్ని ప్రజలతో తిట్లు తిన్న ముఖ్యమంత్రి లేడు. ఇప్పుడు గతంలో కవితను అరెస్ట్ చేశారు, ఇప్పుడు కేటీఆర్, రేపు కేసీఆర్ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? కేసీఆర్ గారిని రమ్మనండి, ముట్టుకొని చూడమనండి.
కేసీఆర్ గారు ఏం చేశారు? ఏం చేశారని అరెస్ట్ చేస్తారు? ఏం చేశారు? తెలంగాణను తీసుకొచ్చినందుకు అరెస్ట్ చేస్తారా? తెలంగాణని ఇంత అభివృద్ధి చేసినందుకు అరెస్ట్ చేశారా? తెలంగాణలో నీళ్లు లేని వాళ్ళకు నీళ్ళు ఇచ్చినందుకు అరెస్ట్ చేస్తారా? దేనికి అరెస్ట్ చేస్తారు? అలాంటి ఒక మాట వస్తేనే ప్రజలందరూ కూడా అగ్గి మీద గుగ్గిలమవుతారు. నిన్ను ఏం చేస్తారో చూసుకో ఇక, అంతే.